హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు యాక్చువల్లీ కొన్ని ఊర్లలో ఎలక్షన్స్ ఉన్నాయి. లైక్ సర్పంచ్గా నిలబడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వార్డ్ మెంబర్గా నిలబడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎవరైతే ఎలక్షన్స్లో స్టాండ్ ఆన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ చూసుకోండి, కొంచెం ఓట్ వేసేటప్పుడు నేను అందరికీ చెప్తున్నాను, ఇది ఓట్ చేసేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించి ఓట్ చేయండి. నాకు తెలిసిన వాళ్ళు, మా కులం వాళ్ళు, నాకు అది చేసిన వాళ్ళు, ఇది చేసిన వాళ్ళు అని కాకుండా ఎవరి గెలిస్తే మీ ఊరు బాగుంటుందో, మీ ఊరు బాగుపడుతుంది అని అనుకుంటున్నారో వాళ్ళకి ఓట్ చేయండి. ఎందుకంటే కొన్ని కంట్రీస్లో, నేను ఇక్కడికి చెప్తున్నాను మీకు, కొన్ని కంట్రీస్లో ఓటింగ్ సిస్టమ్ అనేది లేదు ఇప్పటికీ కూడా. మన ఇండియా ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. అంటే మనం ఎవరైతే లీడర్గా ఉండాలి అని అనుకుంటున్నామో వాళ్ళకి ఓట్ వేసి గెలిపించుకొని మరి మనం పిక్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో మీ ఓట్ అనేది చాలా 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 వాల్యుబుల్ అండి. ఓట్ చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, చాలా చాలా ఆలోచించి జాగ్రత్తగా ఓట్ చేయండి. ఎవరికి ఓట్ చేస్తే మీ ఊరు బాగుపడుతుంది అని అనుకుంటారో వాళ్ళకి ఓట్ చేయండి. అండ్ ఆల్సో ఓటింగ్ అనేది మీ ఒక్కరి ఇది కాదు, ఎందుకంటే మీ ఒక్కరి ఫేట్ మాత్రమే మార్చదు. మీ పిల్లల భవిష్యత్తు కూడా కొంతవరకు దాని మీద ఆధారపడి ఉంటుంది. అండ్ మీ ఊర్లో ఉన్న వాళ్ళందరి ఫేట్ కూడా దాంట్లోనే ఉంది, ఓటింగ్లోనే ఉంటుంది. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ వైల్ ఓటింగ్. అండ్ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచించి ఓట్ చేసుకోండి. అండ్ నాకు తెలిసిన చాలామంది సర్పంచ్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, స్టాండ్ ఆన్ తీసుకున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ.